ఒకడి దగ్గర తగ్గడం వల్ల నేను 2 ఏళ్ళు ఎక్కువ బతికేది లేదు. 10 మందికి ఎదురు తిరగడం వల్ల నేను 2 ఏళ్ల ముందరే చచ్చిపోయేది లేదు. దేవుడు ఎన్ని రోజులు రాసింటే అన్ని రోజులే బతుకుతా. చిన్నప్పుడే నేను నేర్చుకునే ఒక మాట ఏదిరా అంటే, బలవంతుడి పక్క నిలబడితే నీ జీవితం సుఖంగా ఉంటుందంట, సంతోషంగా ఉంటుందంట, ఎటువంటి ఇబ్బందులు ఉండవంట, జీవితం సాఫీగా గడిచిపోతుందంట బలవంతుడి పక్క నిలబడితే. కానీ ఈ సమాజం నిన్ను గుర్తించదట. అదే బలహీనుడి పక్క నిలబడితే కష్టాలుంటాయి, అవమానాలుంటాయి, బాధలుంటాయి, ఇబ్బందులుంటాయి. కానీ ఈ సమాజం ఏదో ఒక రోజు నువ్వు చచ్చిపోయే లోపల నిన్ను హీరోగా గుర్తిస్తారు. కష్టమో నష్టమో పోరాటానికే సిద్ధపడినా నేను. అమ్ముడు పోయేటోళ్ళు ప్రతి దాంట్లో ఉండొచ్చు, మీడియాలో ఉండొచ్చు, పోలీసులలో ఉండొచ్చు, పొలిటికల్ లీడర్లలో ఉండొచ్చు, అన్ని దాంట్లో అమ్ముడుపోయే వాళ్ళు ఉండొచ్చు. కానీ నిజాయితీగా బతికేటోళ్ళు కూడా ప్రతి దాంట్లో ఉంటారు, మీడియాలో కానీ, పోలీసులలో కానీ, రాజకీయ నాయకులలో కానీ, జీవితంలో కానీ. నేను ఏ కేటగిరీలోకి వస్తానో కూడా తొందరలో మీకే చెప్తా. మా కాడ 100 కోట్ల ఆస్తులు ఉన్నాయనంటున్నారు వాళ్ళు. నా కాడ ఏది లేదు, ₹1 లేదు. నాకు ఉండేదంతా ఒకటే, జగన్మోహన్ రెడ్డి ఒక్కడే ఉన్నాడు. మళ్ళా చెప్తాను, ఎవరున్నారు? జగన్మోహన్ రెడ్డి ఒక్కడే ఉన్నాడు. వీళ్ళ బాధితులందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి నేను 100కి 100% నేను తీసుకొని పోతా. నేను జగన్ సార్ దగ్గర మాట తీసుకుంటా. ఎందుకు మాట తీసుకుంటా అంటానా అంటే, వీళ్ళు చెప్తానే మాట ఏమో తెలుసా, బయటికి మా పార్టీని గొడ్డలి పార్టీ అంటున్నారు, విమర్శిస్తున్నారు. కానీ లోపల మా పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలతో, మాజీ మంత్రులతో, టీటీడీకి సంబంధించిన వాళ్ళతో ప్రతి ఒక్కరితో వీళ్ళు కాంటాక్ట్ లో ఉన్నారు. కాంటాక్ట్ లో ఉండి వీళ్ళు ఏం చెప్తున్నారు, రేపు వైసీపీ వచ్చినా కూడా మా ఫ్యాక్టరీలకు కానీ, మా ఆస్తులకు కానీ, మా అవినీతికి కానీ